పరిపూర్ణ అవతారంగా కృష్ణ పరమాత్మగా అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఏ అర్ధరాత్రి? ఎవరో ఒకరికి అర్ధరాత్రి కాదు. శ్రావణ మాసంలో బహుళపక్షం దక్షిణాయనం కాబట్టి పితృదేవతలందరికీ కూడా అర్ధరాత్రి. దక్షిణాయన పుణ్యకాలం కాబట్టి దేవతలందరికీ కూడా చీకటి. ఉత్తరాయణం వస్తే వాళ్ళకి పగలం. కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి. బాహ్యంలో శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు. వర్షం పడుతుంది కాబట్టి మేఘములు బాగా కిందకి దిగి వస్తాయి కాబట్టి కటిక చీకటిగా ఉంటుంది వాతావరణం. అందున కృష్ణపక్షంలో మరీ చీకటిగా ఉంటుంది. కృష్ణపక్షంలో మధ్యతిథి అయిన అష్టమి ఇంకా చీకటిగా ఉంటుంది. అష్టమి అర్ధరాత్రి ఇంకా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఆ చీకటి ఎవరికి చీకటి? ఎవరో ఒకరికి చీకటి కాదు, మనుష్యులకు చీకటి, పితృదేవతలకు చీకటి, దేవతలకు చీకటి. అంత కటిక చీకట్లో ఒక దీపంగా వచ్చాడు అర్ధరాత్రి వేళ. బాగా చీకటిగా ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇవ్వగలిగినది ఏది? దీపమే. అందుకే ఒక సంవత్సరంలో 6 నెలల తర్వాత ఒకసారి చొప్పున అర్ధరాత్రి వేళ జ్యోతి వెలుగుతుంది. అవే ఈశ్వరుని యొక్క అవతారములు. ఒకటి శ్రావణ మాసం బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మగా వచ్చాడు. మళ్ళీ అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో కృష్ణపక్షంలో అమావాస్యకి ముందు ఉన్నటువంటి బహుళ చతుర్దశి మహాశివరాత్రి వేళ అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయేత్ తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపద్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. శ్రావణ మాసం నుంచి 6 నెలల తర్వాత అర్ధరాత్రి జ్యోతిర్లింగంగా శివస్వరూపంగా వచ్చాడు. వెనక మళ్ళీ శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మగా వచ్చాడు. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని తొలగించడానికి కావలసినటువంటిది జ్ఞానము. ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించగలిగిన వాడు గురువు. దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎన్ని యుగాలు మారిపోయినా మనుష్యులు చదువుకుని తరించడానికి వీలైన ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని జగద్గురువై లోకానికి అందించాడు. అది ప్రధాన ప్రయోజనమైంది. రాక్షస సంహారం చేశాడు. ప్రతి అవతారంలోనూ చేస్తాడు ధర్మ సంస్థాపన కోసం. ధర్మజాతులను అనుగ్రహించాడు. ప్రతి అవతారంలోనూ భక్తుల్ని అనుగ్రహిస్తాడు. కానీ శ్రీకృష్ణావతారంలో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. ఆ భగవద్గీతని ఇచ్చిన కారణం చేత అందులో ఒక్క శ్లోకాన్ని ఒడిసి పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నప్పటికీ కూడా జీవుడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకర భగవత్పాదులు. ఆ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా చదువుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నప్పటికీ కూడా అది మోక్ష విద్యయై మోక్షమును కరతలామలకం చేయగలిగినటువంటి స్థితిని మనుష్యునకు కల్పిస్తోంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి భగవద్గీతని జగద్గురువై లోకమునకు అందించాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటారు. కేవలం ధర్మ సంస్థాపన సాధు పురుషులను సంరక్షించటం కాదు, దేశకాలములతో సంబంధం లేకుండా ద్వాపర యుగం మారిపోయి కలియుగం వచ్చినప్పటికీ కూడా అందరూ చదువుకుని తరించడానికి వీలైన భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. అది శ్రీకృష్ణావతారంలో వచ్చినటువంటి విశేష ప్రయోజనం. ఇక కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి కలవు శ్రీవేంకటనాయక. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై అవతరించాడు. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో అవతరించవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే, కలియుగం ప్రారంభమైన రోజులలో అసలు కలియుగం ఎలా ఉంటుందో, కలియుగంలో ప్రజల యొక్క పోకడ ఎలా ఉంటుందో, వ్యవహార శైలి ఎలా ఉంటుందో చూడడం కోసమని నారద మహర్షి లోకానికి వచ్చారు. చూసి ఆశ్చర్యపోయి
తండ్రి అయినటువంటి సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మగారిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. నాన్నగారు, నేను భూలోకానికి వెళ్ళి వచ్చాను. ప్రజల యొక్క తీరితిన్నులు, వ్యవహారి శైలి చూశాను. కలియుగంలో కలి యొక్క ఉద్ధతి ప్రారంభంలోనే పరమ భయంకరంగా ఉంది. ఎందుచేత అంటే కమలాక్షు నర్చించజాలక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపువారు రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథు నీనాడు పూజింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారినోహింపక దారుణాఘంబుల తగలువారు ముక్తి అను పల్కు ఎరుంగక భక్తి మార్గ సాధనాకైక చిత్తులై కలియుగంబున ప్రజలు పతితులౌటకు ఏను చింతింతునో అబ్జగర్భ అన్నాడు. నాన్నగారు, కలియుగంలో కలిపురుషుడు ప్రజల యొక్క మనస్సులను పాపముల వైపు ప్రచోదనం చేస్తున్నాడు, ధర్మము నుంచి దూరం చేసేస్తున్నాడు. మనకి ఎప్పుడైనా ఓ దేవాలయంలోకి వెడితే పూజ చేసేటప్పుడు అందరి పేర్లు చెప్పక్కర్లేదు, మన కోరికలన్నీ భగవంతుడి దగ్గర చెప్పక్కర్లేదు. 4 విషయములు భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేస్తే చాలు అన్న ఉద్దేశ్యంతో పెద్దలు ఆ 4ంటిని సంకల్పంలో కలిపేశారు. ఆ పైన ఆర్తితో భగవంతుడికి ఏదైనా చెప్పుకోవాలి అని అనుకున్నారనుకోండి, అది ఎప్పుడూ తప్పు కాదు, పరమ సంతోషంగా చెప్పుకోవచ్చు. భగవంతుడికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటారో కష్టం వచ్చినప్పుడు, ఒక అవసరం తీరినప్పుడు ఎవరితో చెప్పుకుంటారు? భగవంతుడితోటే చెప్పుకుంటారు. ఆయనని అడగడము తప్పు కాదు. కానీ మనం అనవలసిన అవసరం లేకుండా మనందరికీ అవసరమైనదేదో అది సంకల్పంలోకి ఋషులు తీసుకొచ్చేశారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని. ధర్మ, అర్థ, కామ, మోక్ష, వీటిని చతుర్విధ పురుషార్థములు అంటారు. పురుషార్థములంటే పురుషుడు అర్థించి పొందవలసినవి. పురుషుడు అంటే స్త్రీ కానివారు అని కాదు అక్కడ అర్థం. పురుషుడు అంటే ప్రయత్నము చేయువాడు అని. ఎవరు ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడు సాధన చేస్తున్నాడో వాడు తప్పకుండా భగవంతుణ్ణి అడగవలసినది ఏది అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఈ 4 సమన్వయం అవ్వాలి నా ఎందని కోరుకోవాలి. ఎలా సమన్వయం అవ్వాలి అంటే మొట్టమొదట ఉన్నది ధర్మం, వెనక అర్థం ఉన్నది, వెనక కామం ఉన్నది, మోక్షము ఫలితము కాబట్టి వదిలిపెట్టండి దాన్ని. ధర్మముతో అర్థము ముడిపడాలి, ధర్మముతో కామము ముడిపడాలి. ఈ 2 ధర్మంతో ముడిపడిపోయాయి అనుకోండి, ఇక ప్రత్యేకమైన ప్రయత్నం అక్కర్లేకుండానే మోక్ష సిద్ధి కలుగుతుంది. అందుకే ధర్మము ప్రధానమై ఉంటుంది. మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఒక 8 అడుగుల పొడుగున్నటువంటి కర్రనిచ్చి దీన్ని 3 మాటలు మాత్రమే నరికి 4 సమాన భాగములు చెయ్యండి అన్నాను అనుకోండి. మీరు ముందు 4 ముక్కలు చేయమన్నాను కాబట్టి 8 అడుగుల కర్రని 2 అడుగుల దగ్గర ఒకసారి కత్తితో నరికితే ఒక ముక్క వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2 అడుగుల దగ్గర నరికితే ఇంకొక ముక్క వచ్చింది. ఇక 4 అడుగుల ముక్క మిగిలింది. ఇంకొకసారి నరికితే 2 అడుగుల ముక్కలు 2 వచ్చేసాయి. 3 మాటలే నరికారు, 2 అడుగుల ముక్కలు 4 వచ్చేసాయి. 3 మాటలు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు. ధర్మముతో అర్ధకామములు ముడిపడితే మోక్షము సిద్ధిస్తుంది. ఇక ప్రత్యేకంగా మోక్ష సిద్ధి కొరకు అని ఏం ఉండదు. ధర్మబద్ధమైనటువంటి నడవడి ఏది ఉంటుందో అదే సదాచారం. ఆచార ప్రభవో ధర్మ అంటారు. ఆచారము అంటే నడవడి. నడవడి ఎప్పుడూ ధర్మము చేత కట్టబడి ఉండాలి. ప్రధానంగా ఏ విషయాలలో? అర్ధకామముల యందు ముడిపడాలి. నాకు ఏదైనా సంపాదించాలి అన్న కోరిక పుట్టిందనుకోండి, నేను పరిశీలించుకోవలసింది ఒక్కటే, నేను సంపాదిస్తున్న సంపాదన ధర్మచక్రములో ఇమిడినదేనా, ధర్మబద్ధముగా నేను సంపాదిస్తున్నానా? చాలు. నేను ఖర్చు పెట్టినప్పుడు అది ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా, ధర్మచక్రం నుంచి విడిపడిపోయినటువంటి రీతిలో ఖర్చు పెడుతున్నానా? ధర్మ వ్యతిరేక ప్రయోజనమునకు ఖర్చు పెడితే ప్రమాదం. ధర్మ సంబంధమైన ధర్మము చేత అంగీకరింపబడినటువంటి ప్రయోజనానికి ఖర్చు పెడితే అది ధర్మమే. అందుకని అర్థము ధర్మము చేత కట్టుబడాలి. సంపాదన యందు ఖర్చు యందు కూడా ధర్మముతో ముడిపడాలి.
చాలామంది ఒక మాట అనుకుంటారు, వేదాంత శాస్త్రం డబ్బు సంపాదించద్దు, డబ్బులో ఏముంది అంటుందనుకుంటారు. కానీ కాదు, అలా ఎక్కడ చెప్పవు శాస్త్రాలు. నిజానికి అర్ధ సముపార్జన చెయ్యకపోతే దాని వలన ప్రమాదములు ఏర్పడతాయి. నీతి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతి భృత్య కోప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతి అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వీవశాః అంటారు. ఒక వయసు వచ్చిన తరువాత డబ్బు సంపాదించకపోతే అసలు నిందించడం అన్నది చెయ్యనటువంటి అమ్మ కూడా నిందిస్తుంది. ఎదిగి వచ్చావు, నాన్నగారు పెద్దవారు అయిపోయారు, ఒక్క రూపాయి సంపాదించకపోతే ఎలాగరా అని నింద చేస్తుంది. మాతా నిందతి నాభినందతి పితా, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి అక్కడికి వచ్చావురా అని అభినందించడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. మేము సంపాదిస్తే మాతో పాటు పలహారం చేస్తాడు, భోజనం చేస్తాడు, పెరుగన్నం తింటాడు, ఒక్క రూపాయి సంపాదించాడని వాళ్ళు కూడా పలకరించరు. భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి పని చెప్తే ఒక పావలాకాసి ఇవ్వలేవు కానీ పనులు మాత్రం చెప్తావని కోపగిస్తాడు. నానుగచ్చతి సుతా, ఒక రూపాయి సంపాదించని తండ్రి ఇంటికొస్తే కొడుకు కాళ్ళు కడుక్కొమ్మని చెంబుతో నీళ్లు పట్టుకుని ఎదురు రాడు. కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగిలించుకోదు. అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్, అవతలవాడు చాలా మంచివాడు, స్నేహితుడు, కానీ అస్తమానమైన అప్పడిగితే ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన ఉన్నవైపు ఈయన వెడుతుంటే పని లేకపోయినా అవతల సందులోకి వెళ్ళిపోతాడు. ఎందుకని అంటే మళ్ళీ కనపడితే ఏం అడుగుతాడో అని భయం. మంచి స్నేహితుడైనా ఆయన కూడా బాగున్నావా అని చెయ్యి ఊపడం. అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్, ఆ కారణం చేత తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖీ, ఓ స్నేహితుడా బాగా విను, డబ్బు సంపాదించు కానీ ధర్మమును విడిచిపెట్టి డబ్బు మాత్రం సంపాదించదు. నైతికమర్థమార్జన శృణు సఖీ విత్తేన సర్వీవశాః, నువ్వు ధర్మ మార్గంలో సంపాదించినటువంటి విత్తము తక్కువైనప్పటికీ కూడా అది నీకు సమస్త ప్రయోజనములను వనగూడుస్తుంది.